ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. 15 దినాలకు 3-4 ఎపిసోడ్స్ కూడా రాలేదు. మరొక 16 దినాలుంది ఈ మాసం. ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రార్థించండి. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాము. ప్రసార సహాయకులను పంపించండి. ప్రతి అవసరము మీ మహిమైశ్వర్యములో తీర్చండి. మీ యందు విశ్వాసం ఉంచుట మాకందరికి నేర్పండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 15వ వచనము నుండి వాక్యాన్ని గమనిద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 15వ వచనము నుండి, యేసు 5,000 మంది పురుషులు మరియు స్త్రీలు, పిల్లలు, సుమారు 20,000 మంది పైగా ప్రజలకు అరణ్య ప్రాంతంలో ఒక అద్భుతం ద్వారా 5 రొట్టెలు 2 చిన్ని చేపలను విస్తరింపచేయటం ద్వారా ఆహారం ఇచ్చారు. ఈ వృత్తాంతం 15వ వచనం నుండి వ్రాయబడింది. దీనిలో ఎన్నో పాఠాలు ఉన్నాయి. 1-2 కాదు సుమా. యేసుక్రీస్తు నందు మన విశ్వాసం మన జీవితాలకు ఎటువంటి ఆధారాన్ని ఇస్తుందో ఇందులో మనం నేర్చుకోగలుగుతాము. చాలా పాఠాలు ఉన్నాయి. వరుసగా చదువుతున్నప్పుడు చెబుతాను. ఒక రోజులో ఈ ఉపమానం కంప్లీట్గా, ఈ వృత్తాంతం కంప్లీట్ కాదు. ప్రయత్నం చేద్దాం. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. Now when it was evening, the disciples came to him and said. Now when it was evening, the disciples came to him and said. ఇక్కడ డిసైపుల్స్, నాట్ ద డిసైపుల్. డిసైపుల్ శిష్యుడు, డిసైపుల్స్ శిష్యులు. అర్థమవుతుందా? శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి ఒక మాట చెబుతున్నారు. ఇది అరణ్య ప్రాంతము 1. 2 ఇప్పటికే ప్రొద్దుపోయెను. 3 ఈ జనులు గ్రామములలోనికి వెళ్ళి భోజన పదార్థాలు కొనుక్కొట్టుకై వారిని పంపివేయము అని చెప్పిరి. ఈ పదాలు మనం ధ్యానం చేద్దాం. సాయంకాలమైనప్పుడు యేసు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, యేసుక్రీస్తు ప్రభు వాళ్ళను పిలవలేదు, వాళ్ళే వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు జనసమూహాలను పిలువలేదు, వాళ్ళే వచ్చారు. ఆఖరికి శిష్యులను కూడా రమ్మని అడగలేదు. యోహాను చంపబడ్డాడని వార్త తెలియగానే ఆయన ఏకాంతంగా శిష్యులను కూడా వదిలేసి అరణ్యంలోనికి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో విజ్ఞాపనలో ఉన్నారు. ప్రజలు కాలినడకన వెళుతున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. శిష్యులు కూడా వెళ్ళారు.
ఆ జనసమూహాలను చూసి ఆయన కనికరపడి వారికి మేళ్లు చేయటం మొదలుపెట్టాడు, స్వస్థతలు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఈ ప్రక్రియ ఒకవేళ ఉదయాన్న ప్రారంభమై ఉంటే సాయంకాలం అవుతోంది, ప్రజలు కిటకిటలాడిపోతున్నారు. వాళ్ళకి అకామిడేషన్, ఫుడ్ ప్రాబ్లం ఉంది. శిష్యులు ప్రజల యొక్క ఆహార అవసరత గుర్తెరిగారు. ఇట్స్ గుడ్, మంచిది. కానీ వాళ్ళు ప్రభువు దగ్గరికి వచ్చి, ప్రభువా సాయంకాలం అయిపోతుంది, మనం ఏం చేద్దాం వీళ్ళ కోసం అని అడుగుంటే ఆయన మీద విశ్వాస ప్రకటన చేసినట్లయ్యేది. కానీ వాళ్ళు అలా అడగలేదు. మనం కూడా శిష్యుల్లానే ఉన్నాం. అడగాల్సింది ఏమిటి, అడిగింది ఏమిటి? వాళ్ళు అడిగిన దానిలో రీజనింగ్ ఉంది. వాళ్ళు అడిగిన దాన్ని స్ట్రెంగ్తన్ చేస్తూ వాళ్ళు మాటలకు ఆధారాలు కల్పించుకున్నారు. సాయంకాలం అయింది, 1. 2, ప్రజలు ఆకలితో ఉన్నారు. ఇది అరణ్య ప్రదేశం, ఇక్కడ భోజనం దొరకదు. గ్రామాలకు వెళ్తే కానీ భోజనం దొరకదు. చూడండి, ఒక్కొక్క పదం, ఒక్కొక్క మాట మరో మాటకి బలం, మరో మాటకి ఆధారం అవుతుంది అన్నమాట. ఇది అరణ్య ప్రాంతము. ఇంటెన్షన్ ఏమిటి? దేంతో ప్రారంభించారు? వాళ్ళని పంపించేయి అని చెప్పాలి. వాళ్ళని పంపించేయి అని చెప్పడానికి వాళ్ళు ఎన్నిక చేసుకున్నది సాయంకాలం అయింది, ప్రభువా సమయం అయిపోయింది, లైట్ ఫెయిల్ అయిపోతుంది అని అర్థం. గోయింగ్ టు బి డార్క్ ఆర్ గోయింగ్ టు బి ఎ నైట్ టైం. సాయంకాలం తర్వాత రాత్రి వచ్చేస్తుంది. రాత్రి ఎవరు ఏ పని చేయలేరు, అరణ్యంలో మూవ్ కాలేరు. కనుక వచ్చిన వాళ్ళలో స్త్రీలు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు. అది విచిత్రం. స్త్రీలు పిల్లలు ఉన్నారంటే ఏమిటంటే అర్థం? కుటుంబాలతో ఆయనను వెతుక్కుంటూ వచ్చేసారండి. కుటుంబాలతో సహా వచ్చేసారు. ఇవాళ ఏమైనా మన కుటుంబాలు ప్రభు సన్నిధిలో కనబడుతున్నాయా? 2 గంటలు ఆరాధనకు రమ్మంటేనే ఇవాళ ఎవరు రావట్లేదండి. ఆదివారం పూట, అది కూడా సెలవు దినాన 2 hours పాటలు ప్రారంభం నుండి దీవెనిచ్చే వరకు ఉండండి అంటే వాచీలు చూపిస్తారు పాస్టర్ గారికి. కంఫర్టబుల్గా ఫ్యాన్ల కింద, వీలైతే ఏసీ హాల్స్లో కూర్చొని కూడా 2 hours మించి ఉండటంలా ఇవాళ. కానీ ఆ రోజున వాళ్ళ ఆసక్తి చూడండి. ప్రజలు సాయంకాలం అవుతుంది ప్రభువు మమ్మల్ని పంపు, మేము వెళతాం అని అనలా. ప్రజల సమస్యను శిష్యులు ఐడెంటిఫై చేశారు. కానీ శిష్యులు పరిష్కారం వైపు వెళ్ళటానికి వారు ఎన్నుకున్న మార్గం ఏమిటంటే మానవ తలంపుతో కూడిన ఆలోచన. తాము ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళకు తెలుసు. యేసుతో మాట్లాడుతున్నాము. ఏం జరుగుతోంది అక్కడ అది కూడా తెలుసు. స్వస్థత వస్తుంది ప్రజలకు. కుంటివాళ్ళు బాగైపోతున్నారు, గుడ్డివాళ్ళు బాగవుతున్నారు, మగవాళ్ళు నోరు తెరుస్తున్నారు. అన్ని రకాల రోగాల వాళ్ళు స్వస్థత పడుతున్నారు. మిరకిల్స్ పెర్ఫార్మర్గా అక్కడ యేసయ్య ఉన్నాడు. శిష్యుల యొక్క ఆలోచనలో హ్యూమన్ రీజనింగ్ ఉంది. మానవుడు కారణాలు వెతుకుతాడు తన మాటను సపోర్ట్ చేసుకోవటానికి, మాటను నెరవేర్చుకోవటానికి. యేసు నద్ద అంతమంది బాగుపడుతుంటే, యేసయ్య ఇంతమంది స్వస్థత పొందుతున్నారు, మరి వీళ్లకు ఆహారం కొరకు మనం ఏమన్నా చేయగలమా అనేటువంటి ఆలోచన స్థాయి వాళ్ళు ఇంకా రాలా. కేవలం ఇక్కడే కాదు, ఈ ఇన్సిడెంట్ తర్వాత మరొకసారి 4,000 మందికి ఆహారం పెట్టాడు ప్రభు. మార్కు సువార్తలో రాశారు ఆ ఉపమానం, ఆ వృత్తాంతం. అక్కడ కూడా ఇంకా గుర్తుకు రాలి. అయ్యా టైం అయిపోతుంది అంటున్నారు, ప్రజలు ఆకలి అంటున్నారు తప్ప
ఇక్కడ నిలిచున్నవాడు ఎవరు, ఇక్కడ నిలిచి ఉన్నవాడు ఎవరు అనేది ఇంకా శిష్యులకు అర్థం కాల. యేసుక్రీస్తు ప్రభు దగ్గర వాళ్ళ మాటలు వారి పరిపూర్ణ విశ్వాసాన్ని చూపించలేకపోతున్నాయి. ప్రజలను పంపించమని అభ్యర్థన చేయటానికి వాళ్ళు కూడుకొని వచ్చారు. శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి అన్నప్పుడు, శిష్యుడు కాదు శిష్యులు అన్నప్పుడు వాళ్ళు కూడుకుని మాట్లాడుకుని వచ్చారు. చాలా సందర్భాల్లో మనం కూడా అంతే. ప్రజలను కలుపుకొని కూడా దేవునికి మహిమ వచ్చే కార్యాన్ని మనం అడగలేకపోతాం. సో మెనీ ప్రేయర్స్ ఆర్ లైక్ దట్. మన ప్రార్థనలు అనేకం ఆ విధంగానే ఉంటాయి. వారికి ఆహార పదార్థాలు కొనుక్కున్నట్టుకై వారిని పంపించేశాయి. ఏం చేయటానికో వాళ్ళే చెప్పేస్తున్నారు. వాళ్ళు మానవులిచ్చి మాట్లాడుతుంటే ప్రభు తన శక్తితో మాట్లాడుతున్నాడు. వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టండి అని వారితో చెప్పాను. యేసు మాట అర్థం కాలేదు వాళ్ళకు. వాళ్ళు వెళ్ళక్కర్లేదు, మీరే పెట్టండి. చిన్న చిత్తగా జనాభా అండి, 20,000 మంది ఉన్నారు అంటే వాళ్ళకి భోజనం పెట్టమంటే వాళ్ళు వెళ్ళనవసరం లేదు, మీరే వాళ్ళకి భోజనం పెట్టండి అంటే వాళ్ళు ఎటు ఆలోచించాలి, ఏమని ఆలోచించాలి? ఏం మాట్లాడుతున్నాడు ఈయన? మీనింగ్ ఉందా? వంట చేయటానికి పాత్రలు లేవు, వంట కొరకైన ఆహార పదార్థాలు లేవు. పోనీ మీరే వారికి పెట్టండి అంటే పోనీ శిష్యులు కష్టపడి వంట చేస్తారు అనుకుందాం. పోనీ అలా అనుకున్న ఆహార పదార్థాలు లేవు. అప్పుడు వాళ్ళందరూ ఏంటంటే ఇక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి, ఎట్లా మరేమీ లేదు అని వాళ్ళకి చెప్పారు. హ్యూమన్ మైండ్, మానవ మనస్సు మరలా కారణాలనే వెతుకుతోంది. పెట్టండి అన్నప్పుడు ఎలా పెట్టమంటావు ప్రభు, ఏం చేయము నాయనా అని అడగల. మా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు తప్ప మరేమీ లేవు, అందుకు ఆయన వాటిని నా దగ్గరికి తెండి అని చెప్పాడు. అంటే ఇమ్మీడియట్గా ఎస్టిమేట్ చేశారు, ఈ భోజనం ఎంతమందికి సరిపోతుంది, ఒక పెద్దవాడు తింటే సరిపోతుంది. ఈ ఒక్క భోజనాన్ని, ఒక మనిషి భోజనాన్ని 20,000 మందికి ఎలా పెట్టగలుగుతాం? కాబట్టి హౌ ఇట్ ఈస్ పాసిబుల్? యేసు మాట చెప్పిన తరువాత కూడా వాళ్ళు పాసిబిలిటీస్ వైపే చూచారు, రీజనింగ్ వైపే చూచారు. ప్లీజ్ నోట్ దిస్ వర్డ్. ఇవాళ నా పాఠం నేను చెప్పాలనుకుంటుంది ఏమిటంటే, వెన్ గాడ్ సెడ్ సంథింగ్, డోంట్ ఎస్టిమేట్ దట్ వర్డ్ విత్ ద హ్యూమన్ రీజనింగ్. దేవుని మాటలను మానవ జ్ఞానంతో అంచనా వేసి నిర్ధారణకు రావద్దు. ప్రభువు చెప్పాడు అనంటే అది ఆయన శక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి గనుక ఇశ్రాయేలు జనాంగాన్ని అరణ్య యాత్రలో దేవుడు పోషించినప్పుడు, మన్నాను పంపి పోషించినప్పుడు 6 లక్షల కాల్బలం పురుషులు, 6 లక్షల స్త్రీలు, మనిషికి 2, కుటుంబానికి 2 బిడ్డలను వేసుకుంటే సుమారు 20 లక్షల ప్రజలు. 20 లక్షల మంది ప్రజలను 40 సంవత్సరాల పాటు అరణ్యములోనే పోషించాడు దేవుడు. అదే ప్రభువు ఇప్పుడు నరావతారిగా వారి ఎదుట ఉండి అద్భుతాలు చేస్తుంటే శిష్యులు ఆయనతో అంటున్నారు, 5 రొట్టెలు 2 చిన్ని చేపలు మాత్రమే ఉన్నాయి.
మా దగ్గర ఇంకంతకంటే ఏమీ లేదని ఆయనతో చెప్పింది. చాలా సందర్భాల్లో మనం ఏమి చేయాలన్నా కూడా లెక్కలు చూసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు నేర్పిస్తుంది ఏమిటంటే, డు నాట్ లుక్ అన్టు ద పాసిబిలిటీస్, లుక్ అన్టు గాడ్ హూ కెన్ మేక్ ఆల్ ద థింగ్స్ పాసిబుల్. అది పాఠం. మనం జరుగుతుందా లేదా అనే అంచనాలకు వెళుతుంటాం. ఏసే పరిష్కారం ఏమిటో తెలుసా మీకు? ఎవరు డబ్బు ఇస్తారని కూర్చొని ఉంటే ఈ ప్రోగ్రాం నడవదండి. ఎవరిస్తారో తెలియదు, దేవుడే ఇస్తాడు. దేవుడు చెప్పాడు, దేవుడు నడిపిస్తున్నాడు, అది నడుస్తుంది అని ముందుకెళ్ళిపోతున్నాం. దీనికి రీజనింగ్ అందలేదండి. నాకు ఈ 15 సంవత్సరాల సేవలో హ్యూమన్ రీజనింగ్కి మించినటువంటి కార్యం యేసే పరిష్కారం. హ్యూమన్ రీజనింగ్కి మించి ఉంది. నేను ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో లాంగెస్ట్ బైబిల్ బేస్డ్ టీవీ ప్రోగ్రామ్ అని రికార్డ్ వచ్చింది మనకు. ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో 56 దేశాల్లో లాంగెస్ట్ బైబిల్ బేస్డ్ టీవీ ప్రోగ్రామ్ అనే రికార్డ్ వచ్చింది. నేను గిన్నిస్ బుక్కి అప్లై చేశాను. గిన్నిస్ బుక్లో ఇదే టైటిల్ పంపాను. వాళ్ళకున్న నియమం ప్రకారం రిలీజియన్ అండ్ స్పెసిఫిక్ ఈ రెండు లేవు వాళ్ళకు. డివోషనల్ అనే ఇస్తారు. ప్రపంచంలో అనేక మతాలు ఉంటాయి కనుక బైబిల్కి ఒకటి, ఖురాన్కి ఒకటి, హిందూ, జైన్, సిక్ అటు ఇచ్చుకుంటూ పోతే ప్రపంచ రికార్డ్ అవ్వదు. అందుకనే డివోషనల్ ప్రోగ్రాం కింద ట్రీట్ చేస్తూ మీకు అవకాశం ఉంది అప్లై చేయండి అని అన్నాడు. నేను గత రాత్రే హాస్పిటల్లో అమ్ముంది, అక్కడ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నాను. ప్రపంచంలోని ఆధ్యాత్మిక మతాలన్నింటిపైన యేసే పరిష్కారం అనే కార్యక్రమం ఒక్కటే అత్యధిక ప్రసారాలు చేసింది. ఇక ప్రపంచ మతాలలో ఆధ్యాత్మిక విశ్వాసాలు వెంబడిస్తున్న ప్రపంచంలో ఈ కార్యక్రమమే అత్యున్నతమైన కార్యక్రమం అని ప్రపంచ అత్యున్నత రికార్డ్స్ డిక్లేర్ చేస్తానికి మమ్మలను ఎవిడెన్సెస్ అడిగారు. ఐ స్టన్డ్. నేను ఆశ్చర్యపడ్డాను, నేను నిర్ఘాంతపోయాను. ఒక చిన్న గదిలో మేము రికార్డింగ్ చేస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒక చిన్న 1000 రూపాయలు టేబుల్ మీద కూర్చొని ఒక గ్రీన్ మ్యాట్తో చెబుతున్న వాక్యం విశ్వంలోనే అత్యధికమైన మతాలన్నింటికంటే ఉత్కృష్ట కార్యక్రమంగా రూపొందిందంటే ఏమి రీజనింగ్ ఇస్తాం దీనికి? మనం ఎవరిని కారణంగా చూపించగలుగుతాం? ఏ మానవుడిని కారణంగా చూపించగలుగుతాం? ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. సోదరుడా, సోదరి, దేవుని కార్యములు మనం గ్రహించక మాట్లాడుతున్నాం. ఇంకా దేవుని శక్తిని మనం గ్రహించక ఆలోచనలు చేస్తున్నాం. అందుకే ఇంకా మన దగ్గర సాకులున్నవి, మన దగ్గర సాకులున్నవి. సాయంకాలం అయింది అంటే రాత్రి అయిపోద్ది ఇంకా సేపట్లో. ఆహారం ఇవ్వలేం, ఆహారం లేదు, ఇది అరణ్య ప్రాంతం, ఆహారం దొరకదు. ఆహారం దేవుడు ఇవ్వటానికి స్థలంతో పనేంటి? ఆహారాన్ని దేవుడు ప్రొవైడ్ చేయటానికి అసలు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎందుకండి? 40 ఏండ్లు మన్నా ఇచ్చి అదే దేవుడు 20 లక్షల జనాంగాన్ని 40 సంవత్సరాలు నడిపించిన చరిత్ర కలిగిన ఇశ్రాయేలు వారి ఎదుట ఉండగా వారు
అదే ప్రభువుని అడుగుతున్నారు వాళ్ళని పంపించేశాయని. అంటే దే డు నాట్ అండర్స్టాండ్ హూ జీసస్ ఈజ్ పర్ఫెక్ట్లీ. ఖచ్చితంగా యేసు ఎవరు అనేటువంటి సంగతి వారి మనసులలో ఇంకా స్థిరంగా లేదు. వాళ్ళ మనసులు వదిలేయండి, ఇవాళ మన మనసుల్లో కూడా లేదండి. యేసు ఇది చేయగలడు, ఇది చెయ్యలేడు అనేది లేదు అసలు ఆయనకి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు హిమ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు హిమ్. ఆయనకు అసాధ్యమైంది లేదు అనేది ఎప్పుడు మనం అర్థం చేసుకునేది. మనుషులను దేవుడు కోరుతుంది అదే. నేను ఎక్కడుంటే సాయంకాలం అయిపోయింది అంటారు, రొట్టెలు దొరకమంటారు, గ్రామాలకు వెళ్ళాలంటారు. వాట్ ఈస్ దిస్? ఏమిటి? ఎప్పటికి అర్థం చేసుకుంటారు? అది ఆయన మదన పడుతుంది. ప్రభువు పక్కన ఉండగా సముద్రపు తరంగాలు ఏం చేస్తాయి? అదొక పాఠం నేర్పించాడు. ప్రభువు పక్కన ఉండగా అరణ్య ప్రాంతం అయితే ఏమి, ఆహారం ఇవ్వబట్టడానికి, అది ఆయన నేర్పించాడు. ప్రభువు పక్కనుండగా మరణం ఏం చేస్తుంది యాయీరు కుమార్తెను, అది కూడా నేర్పించాడు ఆయనే. కనుక ప్రభువ పరిస్థితుల దేని వైపు చూస్తున్నాం మనం? ఈ సమయంలో వాక్యం వింటున్న మనల్ని మనం పరిశీలించుకుంటే మనం ఎక్కడ నిలబడట్లేదేమో అనిపిస్తుంది. అమ్మ ఆరోగ్యం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. 2 మాసాలు దాటి ఆవిడ బెడ్ మీద ఉంది. కాళ్ళ నరాల్లో రక్తం గూడు కట్టుకుంటుంది. డాక్టర్స్ చెప్పారు ఇప్పుడైనా కార్డియాక్ అరెస్ట్ రావచ్చని. 2 నెలలకు ముందు ఉన్న విశ్వాసం, 2 నెలలకు ముందు ఉన్నటువంటి ఆలోచన ఇప్పుడు ఉంటుందా? అసంకల్పితంగా నోటిలో నుండి ఎక్కువ సమయం లేదనే మాటలు అనిపిస్తున్నాయా? నేను కూర్చొని ఆలోచించి నన్ను నేను పరీక్షించుకున్నాను నిన్న. దేవుడు మారుతున్నాడా? దేవుడు మారడు కదా. ఆయన చిత్తాన్ని స్వీకరించడానికి సిద్ధపడిన మనమే ఆయన శక్తిని విశ్వసించామని చెప్పుకున్న మనమే సెకండ్ థాట్కి వెళితే, రెండవ ఆలోచనకి వెళితే మన విశ్వాసం ఎక్కడ? యేసు ఆశ్చర్యపడి చెప్పిన మాట, ప్రభువు 2వ రాకడలో భూమి మీద అసలు విశ్వాసాన్ని కనుగొంటానా అని అడిగాడు ఆయన. భూమి మీద నేను తిరిగి వచ్చినప్పుడు మరలా నేను విశ్వాసాన్ని కనుగొంటానా? అవునండి, చాలా సందర్భాల్లో మనం ఆయన యందు పరిపూర్ణ విశ్వాసము ఉంచినట్లుగా మాట్లాడలేకపోతున్నాము. మీరే వారికి పెట్టండి, వారు వెళ్ళనక్కర్లేదు అన్నప్పుడైనా ఆ జవాబు కన్నా ఎందుకు ఇట్లా అన్నావు ప్రభువా, మమ్మల్ని ఏం చేయమంటావు ప్రభు అని అడిగారా? అడగలా. మళ్ళీ రీజనింగ్ ఇచ్చారు. ఏంటంటే మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి, ఎట్ట పెట్టం, ఎట్ట సాధ్యం? యేసు ఎదుట నిలిచి ఇది ఎలా సాధ్యం అని అడుగుతున్నారండి. ప్రభు అందుకనే వాళ్ళను దగ్గరికి పిలిచాడు. మీ చేతిలో ఉన్నవి నా దగ్గర తీసుకురండి అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. శిష్యులు 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతికి ఇచ్చారు. పచ్చిక మీద కూర్చుండుడి అని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులు ఎత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నాకు యేసయ్య ప్రేమ అబ్బురంగా అనిపిస్తుంది. ఎవరైతే శిష్యులు పంపించేయమన్నారో, ఎవరైతే సాయంకాలం అయిపోయిందన్నారో, ఎవరైతే అరణ్య ప్రాంతం అన్నారో, ఎవరైతే గ్రామాలకు వెళ్ళి ఆహారం కొంటే కానీ భోజనం రాదు అని అన్నారో, ఎవరైతే 2 చేపలు 5 రొట్టెలే ఉన్నాయి అని అన్నారో, ఆ శిష్యులకే ఆయన
ఆ రొట్టెలు చేపలు ఆశీర్వదించి ఇచ్చాడు. వండర్ఫుల్ గాడ్ కదండి, వండర్ఫుల్ గాడ్. ఏ మనిషి అయితే దేవుణ్ణి శంకిస్తున్నాడో ఆ మనిషి చేతే దేవుడు అద్భుతాలు జరిగించడానికి ప్రణాళిక కలిగి ఉన్నాడు. హీ వాంట్స్ టు మేక్ ద పార్ట్నర్షిప్ విత్ డిసైపుల్స్ ఇన్ దిస్ గ్రేటెస్ట్ ఈవెంట్. ఈ మహోన్నతమైన కార్యంలో ఆహారాన్ని ఆయన అత్యధికంగా అనుగ్రహించి శిష్యులను పంచిపెట్టువారిగా చేశాడు. రక్షణ విందులో కూడా అలాగే జరిగిందండి. రక్షణ విందు ఆయనే సిద్ధం చేసి ఆయన శిష్యులకు ఇచ్చి మీరు ప్రపంచానికి వడ్డించండి అన్నాడు. అర్థమవుతుందా? యేసు చేసిన ప్రక్రియలో ఉన్న అద్భుతమైన విషయం ఏమిటంటే ఆయన అద్భుతము చేయక పూర్వం వాడిని కూర్చుండబెట్టమన్నాడు. పచ్చిక మీద కూర్చుండండి. ఇప్పుడు శిష్యులకే కాదు ఆశ్చర్యం, జనాలకు కూడా ఆశ్చర్యమే. ఎందుకంటారేమో, శిష్యులకు యేసుకు మధ్యన కన్వర్సేషన్ జరుగుతుంది. 20,000 మంది జనం అక్కడ ఉన్నారు. 50 మంది చొప్పున 100 వరుసలు వేస్తే 5,000 అవుతాయండి. లేదా 100 మంది చొప్పున 50 వరుసలు వేస్తే 5,000 అవుతాయి. ఒక మైదానం కావాలి అంతమందికి భోజనం వడ్డించడానికి. కూర్చోండి అని చెప్పాడు. ఎట్ట కూర్చుంటారండి? భోజనం లేదు, వంట చేసింది లేదు, ఏం చేయబోతున్నాడో తెలియదు. కూర్చోండి అని ఆ జనులకు ఏం చేశాడట? ఆయన ఆజ్ఞాపించెను. 19వ వచనం. Then he ordered the crowds to sit down on the grass. గడ్డి మీద కూర్చోండి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆర్డర్డ్. నోట్ దిస్ వర్డ్. ఆజ్ఞాపించి, కమాండ్ అలా, ఆర్డర్. జీవో అంటారు చూసారా? జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్. ఒక ఆర్డర్ వేసాడు, కూర్చోండి అన్నాడు అంతే. అద్భుతం చేయక మునుపు అందుకోవటం కోసం కూర్చోమంటున్నాడు. దట్ ఈస్ ఫెయిత్. విశ్వసించటం నేర్చుకోండి. పొందే ముందు. అది ప్రభు వారికి చెబుతున్నమాట. వారు కూర్చున్నారు. ఆయన పెట్టిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? రేపటి దినం ఇదే కంటిన్యూ చేస్తాను నేను. ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. థ్రోట్ ఇన్ఫెక్షన్ నుంచి నాకు విడుదల ఇవ్వండి. మా ప్రేక్షకుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ యందు విశ్వాసం ఉంచుట సేవకులుగా మాకు, నీ పిల్లలుగా విశ్వాసులకు సహాయం చేయండి. మిమ్మల్ని సమీపంగా చూచే నేత్రం మాకు దయచేయండి ప్రభు. ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. మీరు ఇది చెయ్యండి అని మేము అడగటానికి ఏ పాటి వాళ్ళం? అడగలేకపోతున్నాం ప్రభు. నమ్మగలుగుతున్నాం. మీకు స్తోత్రం. యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.